రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం నేను తీసుకున్నాను. దీన్ని దాదాపు 50,000 ఉద్యోగాలు మీకు రావాల్సింది దీని గురించి తీసుకున్నాను. ప్రత్యేకించి జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన రోజున నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ ఇష్యూ నేను అడ్రస్ చేస్తాను. నేను కోరుకునేదల్లా, లాస్ట్ టైం యువత గుడ్డిగా జగన్ని నమ్మి మీరు ఓటేశారు. మీరు ఏం జరిగిందో మీకు తెలుసు. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఉద్యోగులను మోసం చేశారు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మహిళల్ని మోసం చేశారు. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసం చేశారు. నేను మీకు మాట ఇస్తున్నాను, నేను అద్భుతాలు సృష్టించను, కానీ మీకు సమస్య ఉంటే మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకొని అవకాశాలు లేకపోతే అవకాశాలు కల్పించే దిశగా, ఇక్కడ నాకు డబ్బు అవసరం లేదు, నేను కూర్చొని 10 మందికి అవకాశాలు వచ్చే విధిగా నేను పనిచేస్తాను మీకోసం. ఎందుకంటే నాకు తెలుసు, ముఖ్యంగా యువతలో ఒక 18-20 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాం, కానీ మనం ప్రతిసారి తల్లిదండ్రులు తీసుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. నాకు కూడా ఒక వయసు వచ్చే వరకు నాకు డబ్బులు సంపాదించడం నాకు తెలియదు. తిని తిమ్మరాజులా ఇంట్లో కూర్చునేవాడిని. కానీ నాకు అనిపించేది, నాకు ఏదైనా పని ఉంటే నాకు తెలుసు పని కావాలని కోరుకునేవాడిని. నాకు ఇంట్లో అటు ఇటు ఇబ్బంది లేక మీ అంత గొప్పగా చదువుకోలేదు నేను. కానీ నేను కోరుకుంది కనీసం నా జీవితం ఆశయంతో ఒక 5,000 రూపాయలు ఉద్యోగం సంపాదించాను. ప్రతిసారి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తూ ఉంటే మా నాన్న అంటూ ఉండేవాడు, నేను కానిస్టేబుల్గా ఉండి పోలీస్ శాఖ నుంచి అబ్కారీ శాఖకి వెళ్ళిపోయాను, ఏఈఎస్గా రిటైర్ అయ్యాను, నువ్వు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఎస్ఐగా స్టార్ట్ చేస్తే కొంచెం పెద్ద ప్రమోషన్ వస్తారు నాకంటే. అంటే మాకు అలాంటి కుటుంబాల నుంచి వచ్చినాం మేము. సో నాకు నిరుద్యోగం తాలూకా కష్టం నాకు బాగా తెలుసు. సో అందుకని చెప్తున్నా, ఒక రైతు కష్టం ఎలా తెలుసో, ఒక నిరుద్యోగుల కష్టం ఎలా తెలుసో, నేను అందుకు మీ బాధనని అర్థం చేసుకోగలను. మీరు నన్ను కూడా ఎందుకు నమ్మాలి అని నేను అడుగుతున్నా. మీరు 10 సంవత్సరాలు నన్ను చూశారు కదా, నేను ఎక్కడికి పారిపోలేదు కదా. ఇంత పెద్ద స్టార్డమ్ ఉండి కర్ణాటకకి వెళ్ళినా, తమిళనాడుకి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా ఇంత ఆశేష ప్రజాభిమానం ఉండి ఒక ఓటమిని తీసుకోవాలి అంటే, కనీసం నేను కూడా గెలవలేని ఒక ఓటమిని తీసుకొని నిలబడి ఉన్నానంటే, నాకు నా నేల మీద ఉన్న నాకు ప్రేమ, నాకు మీ మీద ఉన్న ప్రేమ నన్ను నిలబెట్టింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈసారి జనసేన తెలుగుదేశం వైపు చూడండి. ఇది నేను మిమ్మల్ని ఆలోచించండి, డిస్కషన్స్ పెట్టండి, మాట్లాడుకోండి. నేను నీకు నిలబెడతాను అని మీకు ఖచ్చితంగా నమ్మకం ఉన్నప్పుడు, ఎందుకంటే ఇంకొకసారి కనుక మీరు వైసీపీకి కనుక ఓటేస్తే అది మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరే నిర్ణయించుకోండి. అందుకని మీరు చాలా ఎందుకంటే మీ భవిష్యత్తు ఇది, విలువైన మీ కాలం. జగన్కి 5 సంవత్సరాలు అధికారం లేకపోతే ఏమవ్వదు. మీకు 5 సంవత్సరాలు సరైన ఉద్యోగం లేకపోతే మీరు ఏం చేస్తున్నారు? డిఎస్సి నిరుద్యోగులు మీరు ఏం చేస్తున్నారు? ఎంతమంది మీరు కూలీకి వెళ్తారు చెప్పండి? ఎంతమంది ఏదో ఒకటి టెంపరీ ఉద్యోగాలు, అసలు డిఎస్సి ఉద్యోగాలు కాకుండా ఎన్ని డబ్బు సంపాదనకి ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీరు? అలాంటి పరిస్థితులు రాకుండా అట్లీస్ట్ మీకు ఒక ఎలవెన్స్ అన్న వచ్చేలా బాధ్యత నేను తీసుకుంటాను దాని గురించి నిరుద్యోగులు.